హరహర మహాదేవ శంభో శంకర జై వీరభద్రస్వామి. మనము గత కొన్ని సంవత్సరాలుగా స్వామివారు అంటే పూర్వకాలం చాలా వైభవంగా నడుస్తాను చూడి. చాలా ఈ స్వామివారి విగ్రహం చూస్తే కినా అంత మైమరిపిస్తుంది మన మనసును, అంత అద్భుతంగా నడు స్వామి. గత ఈ స్వామి చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర. ఇక్కడికి వచ్చేసి జైమేజుడు శ్రీకృష్ణదేవరాయలు వీరభద్రస్వామి దర్శనం చేసుకున్నట్టు కానీ ఇక్కడ మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పూర్వవైభవం జరుపుకున్న స్వామి ఎందువల్ల ఏ కారణాల వల్ల ఈ స్వామి గుడి పడిపోయి ఇక్కడంతా స్వామి నిలుడుకోవడం జరిగింది. విగ్రహం ఒకటి నిలుడిపోయింది, మిగతా మూలాలన్నీ ఇక్కడ అంతా పొలాల్లో ఉన్నాయి స్వామికి సంబంధించిన మూలాలన్నీ. సరే కొంతైనా సరే స్వామివారి ఎండలో ఎండుతో వాళ్ళ తడుస్తూ ఉన్నాడు. మనకు కొంతైనా సరే స్వామి పూర్వవేగం ఆలోచనతో కార్తీక మాసంలో మనం ఇక్కడ స్వామివారికి వర్క్ మొదలవడం జరిగింది. వర్క్ మొదలవడంతో ఇక్కడ లెవెల్ చూసారు కదా, స్వామివారికి షట్టర్ అంటే రేకుల షెడ్డు లాగేసి స్వామివారి నీడ కల్పించడం జరిగింది, అంటే ఎండకు తరచకుండా. ఈరోజు మళ్ళీ మనము మహాశివరాత్రి వస్తున్న సందర్భంగా మళ్ళీ స్వామివారికి అంటే చుట్టూ గోడ కట్టి కటాజనము మిగతా ఏర్పాటు చేసి స్వామివారికి అత్యంత వైభవంగా పూజలు దానికి సమయ విశేషాలు అంటే పూజలు పుస్తకాలు చేసే ఆలోచనతో ఇక్కడ ఈరోజు మళ్ళీ స్వామివారి దగ్గర ఈరోజే మనము ఇటుకలు ఇసుకని తొలిచి ఈరోజు పని మొదలవడం జరుగుతుంది. ఇంకా స్వామివారికి చాలా కార్యక్రమాలు చేయాలి. ఇంకా చూసాను అందరూ మీ వంతు సహకారం చేసిన పూర్వ దిశ మనలో ప్రయత్నం చేద్దాం. చాలా మహత్వంగా స్వామి, ప్రతి ఒక్కరు ఇక్కడ స్వామి దర్శనం చేసుకోండి. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ మన ఈ స్థలంలో మనం అడుగు పెట్టి మన పుణ్యమైన అంత పవిత్రమైన మహత్వమైన స్థలం కాబట్టి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ. జై వీరభద్ర స్వామి.